రేపైతే ఎమ్మెల్యే వస్తున్నాడనమాట. ఈ ఇల్లుని చూడడానికి, ఇంటిని ఓపెన్ చేయడానికైతే ఎమ్మెల్యే వస్తున్నాడనమాట. ఇంకా రేవంత్ రెడ్డి ఇచ్చిన 5 lakhs ఇట్లా వచ్చిన వాళ్ళందరూ ఇండ్లు కట్టుకున్నారు కదా, ఆ ఇండ్లనైతే ఓపెన్ చేసుకుంటూ అయితే వస్తున్నాడనమాట రేపు. అందుకనేసి ఇంకా ఆ ఇంటిని అలంకరించడానికైతే బంతిపూలు అయితే కుచ్చుతున్నాము. ఇంకా ఆయన వచ్చినప్పుడు వెల్కమ్ చేయడానికైతే ఈ పూలైతే విడివిడిగా అయితే తీసి పెట్టామన్నమాట. ఇట్లా మీద చల్లడానికంట ఇవి. అందుకనేసి ఓపెన్ చేసి ఇలా అయితే విడదీసాం. ఇంక ఇవన్నీ బంతిపూలు అయితే ఇలా అన్నీ కుచ్చి పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా టైంపాస్ కోసం అందరం ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా పూలు అయితే కంప్లీట్ చేసాము. ఇంక ఇక్కడైతే అమ్మ ఇంకా పక్కన ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఇట్లా మంచాలు వేసుకొని అయితే ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు. ఇంక ఇక్కడైతే మా తమ్ముడు మా పిల్లలు అయితే ఫోన్లు చూస్తూ ఉన్నారు. ఇంకా నైట్ అయితే ఇంకా వీళ్ళ పని ఇదే కదా, తాగుడు పెగ్గు. మా నాన్న అనమాట దాచిపెట్టుకుంటున్నాడు. ఇంకా ఇక్కడైతే మా అక్క అనమాట ఫోన్ చూస్తుంది. ఇంక పొద్దున వ్యూ అయితే చాలా బాగుందండి. నేను నిజం చెప్తున్నా, 6 o'clockకి ఊర్లలో ఈ వ్యూ కోసమన్నా సమ్మర్లో అయితే వెళ్ళాలి. నిజంగా ఎంత బాగుంటుంది, ప్లెజెంట్గా అనిపిస్తుంది. పొద్దున లేస్తే ఫ్రెష్గా అనిపిస్తుంది, ఎంత బాగా అనిపిస్తుంది. ఇంకా అది కాక ఇంట్లో మొత్తం కలర్స్ వేసి నైట్ అంతా ముగ్గులంతా వేసి పెట్టామన్నమాట. మొత్తం తిప్పుడు ముగ్గులు అయితే వేసాము, మంచి కలర్స్ అయితే నింపామన్నమాట. డిజైన్స్ వేద్దాం అనుకున్నాం కానీ ఇంకా డిజైన్స్ అంతా మోటు కదా, ఇంకా ఏం డిజైన్స్ వేద్దాంలే అనేసి ఇంకా తిప్పుడు ముగ్గులు అయితే వేసామన్నమాట. ఇంకా గేట్ దగ్గర అయితే వెల్కమ్ అని రాసాము. అది ఎందుకు ఏంటనేది చెప్తాను. ఇంక ఇక్కడైతే సూర్యుడైతే ఎంత బాగా కనిపిస్తున్నాడండి. మా ఇంటి ముందు పొలాలు ఉంటాయి, వరి సేను అదంతా కోసారు మొత్తము, అందుకే అంత కనిపిస్తలేదు సేన్ అనేది. ఇంకా సేన్లు పండినప్పుడు అయితే చాలా బాగుంటుంది. ఇంకా సూర్యుడైతే ఎంత బాగా కనిపిస్తున్నాడు పొద్దునే. ఇంకా ఈ ముగ్గులన్నీ అయితే ఇలా నింపేసి పెట్టుకున్నాము. ఎందుకంటే ఎమ్మెల్యే అయితే వస్తున్నాడు అనమాట. ఎమ్మెల్యే వస్తున్నందుకు వెల్కమ్ చేయడానికైతే ఇలా ముగ్గులన్నీ డిజైన్స్ వేసుకొని మంచి ఇల్లు మొత్తం ఇట్లా కలగా ఉండాలనేసి కలర్స్ అన్నీ నింపేసి వెల్కమ్ అన్న రాసి ఇంకా ఇలా అయితే వేసుకున్నాం అనమాట. ఇంకా పొద్దున్నే అమ్మ అయితే లేచింది అనమాట. 6 o'clockకే లేచి మామిడాకులు అయితే కుచ్చుతుంది. ఇంకా మా నాన్ననేమో పాలు తీసుకోవడానికి వెళ్ళాడనమాట. ఇంకా పొద్దున్నే అందరూ అయితే ఇంకా లేసామన్నమాట. ఒకరి నుంచి ఒకరు లేసి అయితే మంచాల మీద అయితే ఇట్లా కూర్చున్నారు అందరూ. ఇంకా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, చుట్టాలు వాళ్ళందరూ. ఇంక ఇక్కడైతే మా అక్క అనమాట డ్రెస్ వేసుకుంది. అక్కడ మా వంట చేస్తుంది కదా మా పెద్దమ్మ, మా అమ్మ వాళ్ళ అక్క అనమాట, ఓన్ సిస్టర్. ఇంక ఇక్కడైతే వంటలు సగం అయితే కంప్లీట్ అయ్యాయి. ఇక్కడైతే బోటి పులుసు అయితే కంప్లీట్ అయింది. ఫస్ట్ బోటి పులుసు అయితే కంప్లీట్ చేసాము. మేము ఏదన్నా పండగలు ఏదైనా వచ్చినా కూడా కంపల్సరీ అయితే యాటనైతే కోస్తామండి. ఎందుకంటే మాకు కొంచెం చుట్టాలు వాళ్ళు ఉంటారు కదా దగ్గర ఊర్లో, అంటే ఇంకా అందరూ వస్తారనేసి అయితే యాటను కంపల్సరీ అయితే కోస్తాము. ఇంక ఇక్కడైతే పొయ్యి మీద అయితే మటన్ అయితే ఉడుకుతుంది. ఇంక ఇక్కడైతే మా పెద్దమ్మ అయితే వంటలు చేస్తుంది అనమాట. చాలా వరకు అయితే అమ్మనే చేస్తుంది. ఆల్మోస్ట్ వంటలు అంటే అమ్మనే ఏదైనా చేసినా, పెద్ద పెద్ద వంటలు ఏదైనా చేసినా. కాకపోతే అమ్మకు హెల్త్ బాగాలేదు, ఒక 2 months నుంచి సఫర్ అవుతుంది హెల్త్ ప్రాబ్లం వల్ల, మోకాలు నొప్పుల వల్ల. ఇంకా అందుకనేసి పండగకి అమ్మకు చాత అవ్వలేదు. ఇంకా అందుకనేసి పెద్దమ్మని అయితే పిలుచుకుందనమాట. ఇంకా పెద్దమ్మ అయితే వంట చేస్తుంది. ఇక్కడ కూర్చుంది అయితే మా నాన్న అనమాట. ఇంక ఇక్కడైతే మా టెడ్డిగాడు. ఇంకా ఇలా ఉంటుంది మొత్తం మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు అయితే. ఇంకా అందరం అయితే ఇంకా పొద్దున బాగుంటుంది కదా చల్లగా గాలి అనేసి అందరు లేచి అయితే మంచాల మీద కూర్చున్నారు. ఇంకా ఇలా అయితే ఉంటుంది. పొద్దున వంటలు చేశాక ఇంకా అందరు తినేసాక ఇంకా 3 గంటలకు అలా వచ్చారు వీళ్ళు. ఎమ్మెల్యే ఈయన వేస్తున్నాడు కదా టవల్స్, ఆయన ఎమ్మెల్యేనంట. మనకంతా తెలియదు కదా, ఊర్లలో ఉంటాం, అంతా తెలియదు. ఇంకా ఆడవాళ్ళకైతే చీరలు ఇస్తున్నాం, మగవాళ్ళకైతే పంచ అండ్ టవల్స్ అయితే ఇచ్చాడనమాట.